నమస్కారం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇది. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లోనే ఇస్తున్నా. ఓకేనా? ఆడపిల్లల తల్లిదండ్రులు మీరు కూడా ఫాలో అవ్వండి. అమ్మాయిలు నాన్న గొప్పతనం ఏంటో తెలుసుకోండి. మన కాకినాడ దగ్గర రాయనపాలెం అనేది ఊరు ఉందట. ఆ ఊరు చిన్న పెద్ద ఆయన చిన్నప్పుడు తన భార్య చనిపోయింది. బట్ అప్పటికో పాప. ఆ పాపని అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ పాపకు సంబంధం వచ్చింది. అబ్బాయికి బైక్ ఉంది, కారు ఉంది, ఫ్యామిలీ అంతా బాగుంది. సో బెడ్ నుంచి పెళ్లి చేస్తాం. వెరిఫికేషన్ అప్పుడు ఏమేం చేస్తామండి? ఉద్యోగం ఉందా లేదా, ఆస్తులు ఉన్నాయా లేవా, ఫ్యామిలీ మంచోళ్ళా కాదా, పిల్లలకు చెడు అలవాట్లు ఉన్నాయా లేదా, ఇంతేనా? కొత్త వెరిఫికేషన్. ఆ పెద్ద ఆయన ఆ భానుగుడి జంక్షన్లో ట్రాఫిక్ సిఐ ఉంటే, ఐ థింక్ శ్రీధరావు సమ్ పేరు సిఐ గారి పేరు, ఆయన దగ్గరికి వెళ్ళారట. సార్ నేను కార్ నెంబర్ చెప్తా, ఒక బైక్ నెంబర్ చెప్తా, వీటి మీద చలాన్లు ఏమైనా ఉన్నాయా, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉన్నాయా, ఓవర్ స్పీడ్ ఉందా, ఒకసారి చూసి చెప్తారా అని అడగండి. ఆ పోలీస్ ఆయన ఎలాగనిపిస్తుంది నేను ఎంత బిజీగా ఉంటే అన్నట్టుగా ఏదో చెప్తే, ఆ పెద్ద ఆయన ఉండి, సార్ నాకు ఆ కూతురు ఉంది, చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆ కూతురిని అల్లారి ముద్దుగా పెంచా, నాకు ఆ పాప అంటే ప్రాణం, ఇప్పుడు నా బిడ్డని పెళ్లి చేస్తున్నా, ఆ పెళ్లి సంబంధం వచ్చింది కదా, ఆ పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడే సార్ ఈ కారు ఆడేది, బైక్ ఆడేది, చూసి చెప్పండి సార్, తాగేమో డ్రైవ్ చేశాడేమో, అండ్ హార్స్ రైడింగ్ కాదబ్బా హార్స్ డ్రైవింగ్ అని చేశాడా, ఓవర్ స్పీడ్లో ఉన్నాయా, డ్రంక్ అండ్ డ్రైవ్లు, తర్వాత స్పీడ్ టెస్ట్ ఉన్నాయి, చాలా నాళ్ళు ఉంటే ఎందుకు ఏంటి చెప్పండి సార్ అని అన్నట్టు. ఆ పోలీస్ కూడా ఇక ముచ్చటేసింది. కూతురు కోసం, కూతురు బాగు కోసం, కాబోయే వాడి గురించి ఇలా కూడా ఎంక్వైరీ చేస్తారని ఆయన సైతం ఆశ్చర్యపోయి వెరిఫై చేశాడు. వెరిఫై చేసి ఇదిగోనయ్యా నీ ముందు చూసా, బైకుల మీద ఏం చలానాలు లేవు, కారు మీద ఏం చలానాలు లేవు, పిల్లోడు మంచోడయ్యా, పెళ్లి చేసేయ్యా అని చెప్పాడంట. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఆ తండ్రి వెళ్ళాడు. ఇది ఆ పోలీస్ ఆయన చెప్తే అప్పుడు బయటకు వచ్చింది. ఏం పర్లా, మీరు కూడా ఇటువంటి వెరిఫికేషన్ చేయండి, ఓ రకంగా తెలిసింది. ఎటువంటి నిజాలు తెలిస్తే మా పిల్లడికి ఏం చెడ్డవాట్లు లేవంటారు. అండ్ ఆ పిల్లడు వచ్చేసి వాళ్ళు అంతే చెప్తారు, మా పేరెంట్స్ ఇప్పుడన్నా ఫ్రెండ్స్ సరదా తాగుతానా అంటాడు. ఎక్కడ వెరిఫై చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుంటే, కారు కానీ బండి కానీ ఓవర్ స్పీడ్లో వెళ్తే ఎక్కడ కనపడితే, చలానాలు ఎగ్గొట్టేసి ఉంటే తెలిసింది కదా, డిసిప్లిన్ తెలిసింది, అబద్ధం చెప్పే నిజం చెప్పడం తెలిసింది, ఎలాంటి తెలిసింది. సో వెరిఫికేషన్ అన్నది ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఎంత ఇండెప్త్లో చేయగలిగితే అలా చేయండి. ఫైనల్లీ ఒకవేళ మన బిడ్డ వెళ్ళిన చోట అక్కడ తేడాగా ఉందంటే విడాకులు ఇచ్చి బిడ్డ ఇంటికి తెచ్చుకోండి తప్ప సర్దుకుపడి అని చెప్తూ ఉంటే ఆ బిడ్డ అక్కడ చనిపోయింది, జాగ్రత్త. శుభమా అని చెప్పేసి పెళ్లి వార్త చెప్తూ ఇది ఎందుకు చెప్పానంటారా? నిన్న మధ్యప్రదేశ్లో ఆ భోపాల్లో జరిగింది కదా ట్విషా శర్మది. ఆ అమ్మాయి ఇక్కడ ఊపిరాడుతుంది అత్తోళ్ళ ఇంట్లో, నేను వస్తా అని చెప్పేసి అంటే వాళ్ళే సర్దుకోమని చెప్పారని తెలిసిందనమాట. అందుకు ఇదంతా.